రోజుల క్రితం ప్రధానమంత్రి గారు టీవీలో ఇచ్చిన విలుపుని విన్నాను. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి చూసి అందరూ కూడా సహకరించి పెట్రోల్ ఉపయోగం తగ్గించండి. సైకిళ్ళు ఉన్నవాళ్ళు కాకుండా పర్వాలేదు, వెహికల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ కాన్వాయిని తగ్గించండి, ఈ 2 వెహికల్స్ ఉంటే 1 వెహికల్ చేయండి, అలా తగ్గించుకుంటూ వెళ్ళండి అన్నారు. నేనైతే స్కూటర్ వాడుతున్నాను. నాకు వచ్చింది ఏంటంటే ఆ స్కూటర్ తీసేసి సైకిల్ తీసుకోవడం మంచిది అనిపించింది. ఇమ్మీడియట్గా బజార్ చేసి సైకిల్ కొనేసాను. సైకిల్ ఎప్పుడు చాలా బాగా ఈ సైకిల్ మీద హాస్పిటల్కి, మసీద్కి వెళ్ళి మన పని చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి కూడా అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు. సో అది నాకు వచ్చిన ఆలోచన. అది నేను మా సహాయకులందరితో, బీజేపీ నాయకులతో, మా కుటుంబ సభ్యులందరితో కలిసి సంప్రదించి నేను నిర్ణయం తీసుకున్నాను. బీజేపీ నాయకులందరూ, నాగరాజు గారు, స్పెషల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి నాకు దీని గురించి నాకు ఏంటి నాకు కూడా నన్ను బలపరిచినందుకు, సత్కరించడానికి కాదు, నన్ను బలపరిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు సైకిల్ కొనుక్కుంటే ఇంకా మంచిది. దేశం ఆర్థిక పరిస్థితి కుదిరి పడేదాకా మనం దేశం కోసం చేయాల్సిన చిన్న పని ఇది. కాబట్టి నేను అందరికీ కూడా నా తరఫున విన్నపం చూసుకునేది ఏంటంటే, వీలైతే తప్పకుండా అందరూ కూడా సైకిల్స్ చేయండి కొంతకాలం వరకు. అప్పుడు దేశం కుదిరి కోలుకున్న తర్వాత మళ్ళీ మనం అందరం కూడా మామూలు పరిస్థితికి వెళ్ళచ్చు. జై హింద్.